కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, కార్మికులందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి పడ్డ వేతనాలు చెల్లిస్తూ ప్రతి నెల 2వ తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. కేవలం 9,500తోటి బతుకును వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే 18,000 రూపాయల కనీస వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి కార్మికులకు అందరికీ 18,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ముసలిలో ఇంటికి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి కనీసం పని భద్రత అనేది లేదు. కాబట్టి వాళ్ళని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి మేము సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా మోసం చెయ్యదని మేము అనుకుంటున్నాం. గతంలో 2-3 సార్లు సీతక్క కూడా గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో మీ హామీలను అన్నింటినీ అమలు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మా మంత్రి గారు ఈ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. కాబట్టి ఈ నెల 30వ తేదీ నాడు శాంతియుతంగానే హైదరాబాద్లో ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 30వ తేదీ నాడు హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి కోరుతున్నాం.